ఒక సుందరమైన అడవిలో చిలిపి కోకి మరియు చంచల పిల్లి మింకీ కలిసి నివసించేవారు. మింకీ ఎల్లప్పుడూ మత్తుగా నిద్రపోతూ చిన్న చిన్న ఆటలలో బిజీగా ఉండేది. కోకి మాత్రం ఎల్లప్పుడూ మిఠాయిలు తినడం, చెట్టు మీద ఎక్కడం, పండ్లతో ఆడడం ఇష్టపడేది. ఒక రోజు మింకీ ఫ్లవర్ గార్డెన్ దగ్గర నిద్రపోతూ ఉన్నప్పుడు కోకి అచానకుగా వచ్చి మింకీకి ఒక పండు విసిరింది. మింకీ మత్తుగా లేపై ఆ పండు మీద లంకి పడిపోయింది. రెండు ఎండాకుప్పిట్లలో నవ్వుతూ ఆట మొదలు పెట్టాయి. తర్వాత మింకీ చెట్టెక్కి కోకీని అనుసరించింది. కోకీ మోసిన పండ్లను రెండు కళ్ళలో పెట్టి ఆడుతూ మింకీకి ఫన్నీ గేమ్స్ చూపిస్తుంది. మిఠాయిలను తీసుకోవడానికి ప్రయత్నించిన మింకీ కొన్నిసార్లు కింద వాగులో పడిపోయింది. మింకీని రక్షిస్తుంది. అప్పుడు మింకీ ఒక ఆలోచన చేసింది. కోకీని మోసం చేసి చెట్టు కింద చిన్న పిండిని పెట్టి, వావ్, ఈ పిండి పెద్ద పండు అయ్యింది అని చెప్పింది. కోకీ ఆశ్చర్యపోయి రెండు జంతువులు నవ్వుతూ పండ్లను పంచుకున్నారు. రోజంతా ఆటలు, సరదాలు, పండ్లతో ఫన్నీ ఫ్రెండ్స్. ఇలా మింకీ మరియు కోకీ అడవిలో సంతోషంగా జీవించేవారు. ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.